హాయ్, నా పేరు అమీర్. ఆంధ్రప్రదేశ్ నుంచి నేను విజయవాడ నుంచి వచ్చాను. అండ్ ఇప్పుడు నేను పిఆర్పి సెక్షన్ కోసం వచ్చాను. నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జర్నీ స్టార్ట్ అయ్యేది 6th month. అందుకని వీళ్ళు ఒకసారి షేర్ చేయమంటే నా రివ్యూ, నా పర్సనల్ జర్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాలాంటి వాళ్ళు కూడా ఎవరైనా సఫర్ అవుతున్న వాళ్ళు దే క్యాన్ టేక్ ప్రాబబుల్లీ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పి. ఎందుకంటే మన సైడ్ ఎవరికి చాలా మందికి ట్రాన్స్ప్లాంట్ గురించి తెలియదు. అందుకని నేను రివ్యూ షేర్ చేస్తున్నాను. నాలాంటి బాధితులు చాలా మంది ఉంటారు ఆంధ్రాలో, చాలా మంది కుర్రోళ్ళు. వాళ్ళు నా రివ్యూ చేసి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి. ఈ రోజుల్లో అండ్ హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇది నా యాక్చువల్గా నా బాల్నెస్ అనేది స్టార్ట్ అయింది నా 23rd year నుంచి స్టార్ట్ అయింది. 23rd year నుంచి 26 వరకు వచ్చేకాడికి మ్యాక్సిమం నాకు 5th grade బాల్నెస్ వచ్చేసింది. అండ్ స్టార్ట్ అయ్యి అప్పుడు నేను క్యాప్ కూడా పెట్టుకుంటా ఉండేవాడిని. దానివల్ల హెయిర్ ఫాల్ కూడా ఇంకా ఎక్కువ అవడం స్టార్ట్ అయింది. అంటే నాకు అప్పుడు తెలియదు యాక్చువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉండింది లేదు అనేది, నాకు దాని గురించి ఐడియానే లేదు. నేను ఏం చేశానంటే తర్వాత నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను హిందీది. చూసినప్పుడు దాంట్లో ఒకళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు, రీసెంట్గా చేయించుకుని ఉన్నారు. వాళ్ళ రిజల్ట్ నేను చూడడం స్టార్ట్ చేశాను ఆఫ్టర్ 6 months. అది నేను చూసి ఇది అంటే మనకి నిజంగా ఒక్కసారి హెయిర్ పోతే మళ్ళీ హెయిర్ కూడా వస్తుందా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. సో వాళ్ళని ఫాలో అయ్యాను. 6 months తర్వాత చూస్తే వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ నాకు నచ్చింది. అప్పుడు నేను వాళ్ళకి కామెంట్స్లో పెట్టి మీరు ఎక్కడి నుంచి చేశారు భయ్యా, నేను కూడా చేయించుకోవాలని ఉన్నాను అని చెప్తే వాళ్ళు ఈ క్లినిక్ వాళ్ళు నాకు సజెస్ట్ చేశారు, హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్ అని చెప్పి. సరే అని చెప్పి నేను వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను. వీళ్ళకి కాల్ చేసి వీళ్ళతో మాట్లాడాను, మీ దగ్గర ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది, అంటే ఇది సేఫా కాదా, దీంట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అంటే దీని గురించి నాకు చాలామంది నెగిటివ్ రివ్యూస్ కూడా ఇచ్చారు. నువ్వు హెయిర్ కోసం చూసుకుంటే చాలా నెగిటివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నీకు ఇష్యూస్ వస్తాయి అని చెప్పి కూడా చాలామంది అన్నారు. సో దానివల్ల నేను వీళ్ళతో ఫస్ట్ నేను ఒకసారి వీళ్ళకి వచ్చాను. వీళ్ళకి వస్తే పాపం వీళ్ళ డాక్టర్ నాతో దగ్గరుండి ఆ రోజు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు దగ్గరుండి నాకు ప్రొసీజర్ మొత్తం చూపించారు. వీళ్ళకి ఎలా చేస్తారు ట్రాన్స్ప్లాంట్, దీంట్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి క్లియర్ కట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం. ట్రాన్స్ప్లాంట్ అంటే ఇది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు, మన హెయిర్ ఫాల్నికల్ని తీసి మనకే రీప్లేస్ చేస్తారు. అదే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, జస్ట్ 1 day ప్రాపర్ మీరు ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది. 2nd day నుంచి డైలీ రొటీన్లోకి వెళ్ళిపోవచ్చు అండ్ వగేరా మొత్తం నేను 2-3 hours సెక్షన్లో డాక్టర్ గారితో మొత్తం డిస్కస్ చేశాను. ఆఫ్టర్ దట్ ఫస్ట్ నేను సాటిస్ఫై అయ్యి నేను ఒక డేట్ ఫిక్స్ చేసుకొని నేను ట్రాన్స్ప్లాంట్ కోసం వచ్చాను. నేను ట్రాన్స్ప్లాంట్ చేసింది జూలై మంత్, జూలైలో నేను ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాను, July 10th. అంటే ఇప్పుడు జనవరి మళ్ళీ 1st weekలో ఇప్పుడు నేను పిఆర్పి సెక్షన్ కోసం వచ్చాను. అంటే డాక్టర్ గారు ఏం సజెస్ట్ చేశారంటే బయోటిన్ పిఆర్పి ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ 3 months తర్వాత ఒకటి 1 year గ్యాప్లో 4 PRPs తీసుకుంటే యూ కెన్ గెట్ ద బెటర్ రిజల్ట్స్ అన్నారు. సో దట్స్ వై నేను పిఆర్పి సెక్షన్ కోసం వచ్చాను. అండ్ ఇప్పుడు మీరు నాకు చూస్తున్నారు, నాది 4th grade బాల్నెస్ ఉంది, ఇక్కడ మధ్యలో ఫ్రంట్లో ఏం లేదు. ఇప్పుడు మీరు నా రిజల్ట్ చూస్తున్నారు అండ్ ఇది 100% రిజల్ట్ కాదు, ఫస్టే చెప్తున్నాను. ఇప్పుడు డాక్టర్ నేను ఇప్పుడే 5 minutes బ్యాక్ మాట్లాడితే దిస్ ఈజ్ జస్ట్ 70% అన్నారు. అండ్ ఇట్ టేక్స్ 2 more months టైమ్ టు గెట్ ద 100% రిజల్ట్స్ అని చెప్పారు. సో ఐ థింక్ సో ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు గెట్ ద 100% రిజల్ట్ ఆఫ్ ద 2 or 3 months. మేబీ ప్రాబబుల్లీ మార్చ్ వరకు నేను నా రిజల్ట్ 100% వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మీలాంటి వాళ్ళు నిజంగా ఎవరైనా ఉంటే ఈ రోజుల్లో ఎవరు బాధపడమాకండి, నాకు హెయిర్ బాల్నెస్ వచ్చింది అది ఇది అని చెప్పి. అండ్ ఇది ఏదో నేను వాళ్ళ కోసం చేస్తున్న వీడియో అయితే కాదు, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు నాకేమి ఇచ్చింది కాదు, నేను వాళ్ళకి ఏమి ఇవ్వలేను కాదు, నేను వాళ్ళు నా దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అవి నువ్వు నిజంగా సాటిస్ఫై అయితే ఒక జనరల్ రివ్యూ ఇవ్వమని చెప్పారు. నాకు ఏదైతే అనిపించిందో, నేను ఏదైతే సఫర్ అయ్యానో అది నేను రివ్యూ ఇవ్వాలనుకున్నాను. యాక్చువల్గా నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను సజెస్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోమని చెప్పి. అందరూ అంటే దీని గురించి మళ్ళీ చాలామంది ఏమంటారంటే వీడు ప్రొఫెషనల్ వేలో వెళ్తున్నారని చెప్పి అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఎ థింగ్. నేను నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటారు, పాపం క్యాప్ పెట్టుకొని విగ్ పెట్టుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకని వాళ్ళు దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి నేను ఈ వీడియో కోసం వాళ్ళు చెప్తే నేను సరే అని చెప్పి నేను ఒప్పుకున్నాను. సో ఇక్కడైతే నాకు వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, నేనైతే టోటల్ 100% సాటిస్ఫైడ్. అండ్ 2 months తర్వాత 100% రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చిన రిజల్ట్ కూడా చూపిస్తాను, మీకు చెప్తాను. అండ్ సో ఆంధ్ర వాసులకి ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.